Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Thank you. I have a gift for you. Oh, Open it. You like it? బర్త్డే గిఫ్ట్గా సైనైడ్. హౌ సైకిక్ యు ఆర్. Happy birthday, sweetheart. ఈ విషయం బయటికి తెలిస్తే ప్రపంచంలో ఏ వైఫ్ కూడా హస్బెండ్ నుంచి గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయదు. ఎలా వస్తారా ఇలాంటి ఐడియాలు? ఓకే, కంటిన్యూ. సియారిక, నా ఇంటెన్షన్ ఏంటో ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. నీ మీద ఫీలింగ్స్ నాకు జీరో. నాకు నీతో సెక్స్ కూడా చేయాలనిపించట్లేదు. ఇలాంటి రిలేషన్ మనకు అవసరమా? తొందరగా ఒక మంచి డెసిషన్ తీసుకో. నువ్వు చెప్పేది వింటుంటే నాకే కోపం కంట్రోల్ అవ్వట్లేదు. ఇక మీ వైఫ్ సిచ్యువేషన్ అయితే ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. నాకు డౌట్, ఆ డివోర్స్ ఏదో నీ సైడ్ నుంచి నువ్వే అప్లై చేయొచ్చుగా. అప్పుడు నేను బ్యాడ్ అవుతాను. ఓ, లైఫ్లో ఎదగాలనుకుంటే మన రెప్యుటేషన్ బ్యాడ్ అవ్వకూడదు. గ్రేట్. నాకు విషయం అర్థం కావట్లేదు. నేను బ్యాడ్ అవ్వకూడదు అంటున్నావు. యాజ్ ఏ పర్సన్ నువ్వు బ్యాడే కదా. నేను చెప్పింది మన రెప్యుటేషన్ బ్యాడ్ అవ్వకూడదని, పర్సనల్గా కాదు. అంటే సొసైటీలో నువ్వు ఒక మంచి వ్యక్తిగా, గొప్ప బిల్డర్గా ఉండాలనుకుంటున్నావు. పర్సనల్గా ఎలాంటి బ్యాడ్ థింగ్స్ చేయడానికైనా రెడీ, అంతేనా? కాదు జై, అలా చేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు కాదా? కాదు, మనల్ని మనం దాచిపెట్టుకుంటున్నాం అంతే. మీ కాన్ఫిడెన్స్ బట్టి నాకు ఒక విషయం అర్థమైంది. ఇప్పటిదాకా మీ వైఫ్ విషయంలో మీరు చేసిందంతా క్లారిటీతోనే చేశారు. మీరు ఇంత చేసినా మీ వైఫ్ ఏం రియాక్ట్ అవ్వలేదా? అయింది. జయ్, నీతో కొంచెం మాట్లాడాలి. నీ లైఫ్లో నేను ఒక డిస్టర్బెన్స్ నాకు అర్థమైంది. మనం విడిపోదాం, కానీ ఇదేంట్లో ఉందాం. ఎందుకంటే నీ నుంచి విడిపోయిన ఫ్యామిలీని ఫేస్ చేయలేను. నువ్వు ఇంటికి వేరే అమ్మాయితో వచ్చినా నాకు ఓకే. నేను ఒక వైఫ్లా కాదు, ఒక మనిషిలా కూడా కన్సిడర్ చేయొద్దు. నువ్వు ఇంట్లో పెట్టిన చోట కదలకుండా ఉండే థింగ్స్ చాలా ఉన్నాయి. అందులో ఒకటి అనుకో జయ్, ప్లీజ్ జయ్. ఓకే, కలిసి ఉందాం.
బట్ దానివల్ల యూజ్ ఏముంది? Huh? హారిక, మన లైఫ్ వల్ల ఎవరికి ఉపయోగం ఉన్నా లేకపోయినా మనకు ఉండాలి కదా. నీ లైఫ్ వల్ల నీకేమైనా యూజ్ ఉందా? థింక్. అలాంటి లైఫ్ మనకు అవసరమా? ఇట్స్ బెటర్ కిల్ దాట్.